సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్ యూనివర్సిటీలో పాఠాలు వింటున్నారు. విద్యార్థిగా మారిపోయారు సీఎం రేవంత్. నాయకత్వ శిక్షణ పొందుతున్న తొలి సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఆయన రికార్డుకెక్కారు. అమెరికాలోని హార్వర్డ్ కెనడీ స్కూల్లో 21వ శతాబ్దం కోసం నాయకత్వం, అస్తవ్యస్తత, సంఘర్షణ మరియు ధైర్యం అనే ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం నేర్చుకుంటున్నారు. జనవరి 25న శిక్షణ ప్రారంభమైంది. వారం రోజుల కోర్సు కొనసాగనుంది. అధికార హోదా గురించి కాకుండా క్లిష్ట పరిస్థితుల్లో నాయకత్వాన్ని ఒక ఆచరణాత్మకంగా ఎలా మలుచుకోవాలనే అంశంపై సీఎం రేవంత్ దృష్టి సారించారు. హార్వర్డ్ ప్రొఫెసర్లు టీమ్ ఒబ్రియాన్, కరెన్ మొరిస్సీల నేతృత్వంలో ప్రోగ్రాం నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాల నుంచి వచ్చిన సీనియర్ అధికారులు, నాయకులు భాగస్వాములయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక స్టూడెంట్ గా మారిపోయారు. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో అయితే తను పాఠాలకు అటెండ్ అయ్యారు. మరి అమెరికా నుండి వచ్చాక ఇక్కడ ఎలా రేవంత్ పాలనలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, ఇదే అంశంపై పూర్తిగా డీటెయిల్ గా డిస్కస్ చేస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్. శ్రీకాంత్, ఓవర్ టు యూ. షాలిని, గుడ్ ఆఫ్టర్నూన్. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థిగా మారిపోయారు. హార్వర్డ్ యూనివర్సిటీలో ఆయన కేంబ్రిడ్జ్లో ప్రస్తుతానికి విద్యార్థిగా ఉన్నారు. సో 5 రోజుల పాటు ఆయన అక్కడ క్లాసులు వింటున్నారు. స్టూడెంట్గా తో పాటు అక్కడ గ్రూప్ డిస్కషన్ చేస్తున్నారు, అక్కడ హోంవర్క్ చేస్తున్నారు, సో క్లాస్ వర్క్ చేస్తున్నారు. పీసీఆర్ ఒకసారి చూడండి, శేషు సార్కి సౌండ్ వెళ్ళట్లేదంట. సో మొత్తానికి షాలిని పీసీఆర్, నా వాయిస్ క్లియర్ ఉందా? శ్రీకాంత్, క్లియర్ గానే ఉంది, చెప్పండి. శ్రీకాంత్ మాట్లాడండి, వినిపిస్తుంది. శేషు సార్ వాయిస్ వస్తుంది నాకు, ఒకసారి అది క్రాస్ చెక్ చేయండి. సో మొత్తానికి షాలిని, హార్వర్డ్ యూనివర్సిటీలో కేంబ్రిడ్జ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొకసారి విద్యార్థిగా మారిపోయారు. ఒకవైపు తెలంగాణకి ముఖ్యమంత్రిగా ఉంటూ సో ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీలో ఆయన విద్యార్థిగా మారిపోయారు. సో ఆయన కూడా హోంవర్క్ చేస్తున్నారు, ఆయన కూడా రెగ్యులర్ క్లాసెస్ అటెండ్ అవుతున్నారు, ప్రాజెక్ట్స్ వర్క్ చేస్తున్నారు, గ్రూప్ డిస్కషన్ చేస్తున్నారు, గ్రూప్ యాక్టివిటీస్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి ఇక 5 రోజుల పాటు ఆయన విద్యార్థిగా ఉండబోతున్నారు. 25వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఆయన క్లాసెస్ వింటున్నారు. సో ఆల్మోస్ట్ 5 ఖండాల నుంచి 20 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు దీంట్లో విద్యార్థులుగా పాల్గొనబోతున్నారు. సో ఇది నిజానికంటే లీడర్షిప్కు సంబంధించినటువంటి విషయంలో గందరగోళాలకు, సంఘర్షణకు తో పాటు ధైర్యం అనేటువంటి ఈ 3 కాన్సెప్ట్లతోటి ఈ నాయకత్వ లక్షణాలను నేర్పించడానికి యూనివర్సిటీ ముందుకు వచ్చింది. దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటున్నారు. అయితే ఆఫ్టర్ దట్ ఈ క్లాసెస్ అయిపోయిన తర్వాత ఎట్లాంటి చేంజ్ ఓవర్స్ ఉంటాయి, అసలు ఈ హార్వర్డ్ యూనివర్సిటీ ఈ లీడర్షిప్ క్వాలిటీస్ పైన చేస్తున్నటువంటి ఈ సెషన్స్, ఈ సెమినార్స్కి ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఏంటి మాట్లాడదాం. మనతో పాటు శేషు సార్ ఉన్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. శేషు సార్ నమస్తే. శేషు సార్ నమస్తే. పీసీఆర్, శేషు సార్ వినిపిస్తుందా నా వాయిస్? పీసీఆర్, శేషు సార్. శేషు గారు, వినిపిస్తుందా అండి మీకు వాయిస్? వినపట్లేదండి. శ్రీకాంత్, మీది వినపడుతుంది.